సంతోషము ఆనందము వస్తుంది. సోదరుడా సహోదరి, నీ మనస్సులో ఏమైనా విచారాలు ఉన్నాయేమో, లేక దేనిని గూర్చన్నా నువ్వు భయపడుతున్నావేమో, ఇది జరుగుతుందేమో అని టెన్షన్ పడుతున్నావేమో, దేనిని గూర్చన్నా నువ్వు మాటి మాటికి గుర్తొచ్చి కృంగిపోతున్నావేమో, ఈరోజు నీకు పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్న విషయం ఏంటంటే, వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని మోకాళ్ళ మీద చదువు, ఆ భయము నీలో నుండి పారిపోతుంది. ఆమేన్. నీకు ధైర్యం వస్తుంది. చూడండి, ఇంకా దేవుని వాక్యం వలన మనకు ఉపయోగం ఏంటి అనంటే 119వ కీర్తనది అండి. 119వ కీర్తన 9వ వచనం చూడండి. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. చూడండి, అనగా దేవుని వాక్యము నీ లోపల ఉంటే నీవు పరిశుద్ధంగా బ్రతుకుతావు. నీ నడతను శుద్ధిపరుస్తుంది. నీ ప్రవర్తన వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడి దేవుని రూపంలో మనం బ్రతుకుతాం. మనకు మనం ఎలాగ బ్రతకాలో, ఎలా పవిత్రంగా బ్రతకాలో మనకు అర్థం కాదండి. కానీ వాక్యం చదువుతూ ఉంటే, ప్రభా ఈ వాక్యం ప్రకారం నన్ను మలచండి నాయన, ఈ వాక్యం ప్రకారం నన్ను మార్చండి ప్రభా అని అడుగుతూ ఉంటే నీలో పరిశుద్ధత వస్తుంది, పవిత్రత వస్తుంది, దేవుని రూపం వస్తుంది, దేవుని సన్నిధి, దేవుని అనుభవాలు నీలోనికి వస్తాయి. జాన్ బన్యన్ అనే ఒక దైవజనుడు, ఆయన ఎవరు? యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే బుక్ ఆధర్ ఆయన ఆ పుస్తకం రాయక ముందు మారు మనసు పొంది ఉన్నాడు, కానీ లోకం మీద జయం రాలేదంట. లోకం మీద జయం రాలేదు. పిల్లరా, మనకు దేవుని దగ్గరకు వచ్చిన ఆ లోక సంబంధమైన వాటి మీద జయం రాకపోతే సాతానుడి యొక్క ప్రభావం వాళ్ళ ఇళ్ల మీద పనిచేస్తూ ఉంటుంది, పిల్లల మీద పనిచేస్తూ ఉంటుంది. అందుకనే సాతానుడి ప్రభావం పోవాలి అనంటే నీ ఇంటిలో ప్రార్థన బాగా జరగాలి. ప్రార్థన ఎప్పుడైతే ఇంటిలో జరుగుతుందో సాతాను ప్రభావం అంతా పోతుంది. దానికి పట్టుండదు, పట్టు చెక్కదు నీ ఇంట్లో. ఇక వాక్యముతో మనం నింపుకోవాలి. ఈ జాన్ బన్యన్ చేసిన పని ఏంటంటే, తన ఆత్మ మరి సాతానుడు చెరలో నుండి విడుదల రావటానికి ఇక దేవుని వాక్యం ఒక్కటే మార్గం అనుకొని మోకాళ్ళ మీద బైబిల్ చదవటం ప్రారంభించాడు. ఈ వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే, నీ అంతరంగంలోకి వెళుతుంది వాక్యం, నీ తలంపులోకి వెళుతుంది, నీ మూలుగులోనికి వెళుతుంది, నీ బ్లడ్లోకి వెళుతుంది, నీ యొక్క శరీర కణాలు, ఆ కణాలలోనికి దేవుని వాక్యం వెళుతుంది. అంత పవర్ ఉందండి దేవుని వాక్యానికి. ఈ జాన్ బన్యన్లోనికి అలాగూ దేవుని వాక్యం తన అంతరంగంలోకి వెళ్ళిన తర్వాత తన పైన పనిచేస్తున్న సాతానుడు ప్రభావము, ఆ సాతానుడు శక్తుల యొక్క తలంపులన్నీ కూడా ఒక్కొక్కటి 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 వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. అవి ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్ళిపోయినాయో దేవుని శక్తి జాన్ బన్యన్లోనికి వచ్చేసింది. ఆ తర్వాత దేవుని దర్శనం పొందాడు, దేవుని స్వరం విన్నాడు. ఆ తర్వాత దేవుని కొరకు ఆయన కూడా జైల్లోకి వెళ్ళాడు.
ఒక 12 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవించాడు. ఆ జైల్లో ఉండి దేవుడిచ్చిన ప్రత్యక్షతలు రాస్తూ ఉన్నాడు. అదే ఒక బుక్కుగా మారిపోయింది, యాత్రికుని ప్రయాణం. మనకు బైబిల్ తర్వాత సెకండ్ బైబిల్ అనే పేరు వచ్చింది ఆ పుస్తకానికి. కారణము, మొదట దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించాడు. ప్రభునంతులారా, నీ జీవితంలో ఈ వాక్యము చాలా శ్రేష్టమైనది, నీ కుటుంబంలో. అందుకనే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. ఎర్లీ మార్నింగ్ నువ్వు మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదవాలి అంతే. నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా, లేక ఏ పని చేయటానికైనా ముందు దేవుని వాక్యం చదవాలి. అదేం చేస్తుందో తెలుసా? 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా? వాక్యము నువ్వు చదువుతూ ఉంటే, వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే నీ హృదయములో పాపం ఉండదు. ఇక నీ హృదయంలో ఇక ఏ పాపము ఉండదు. పాపము లేదు అంటే సాతానుడు పోయాడని అర్థం. పాపము ఉంది అనంటే సాతానుడు ఉండాడు అని అర్థం. వాక్యం నీ లోపలికి వస్తే ఇక ఏ పాపం ఉండదు. నీ నోటితో కూడా పాపం చేయలేవు. అందుకనే దావీదు గారు ఏమని పాడేవాడంటే, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నే పాపము చేయకుండా, నే పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. కదా, చాలామంది బైబిల్కి ఏం చేస్తారంటే ఒక మంచి ప్లేస్లో పెడతారు. ఇంట్లో ఒక విలువైన వస్తువు పెట్టే షెల్ఫ్ ఉంటుంది కదా, బైబిల్ని ఆ షెల్ఫ్లో పెడతారు. అదే ఇల్లు ఊడుస్తూ ఉన్న చీపురు ఉంది కదా, దాని ప్లేస్ వేరుగా ఉంటుంది. కానీ బైబిల్ని చీపురు పెట్టే స్థలంలో ఎవరో పెట్టరు. వినండి మాట. నీ ఇంటి ఇల్లు ఊడ్చుకున్న చీపురుని పెడుతున్నావు చూడు, అక్కడ బైబిల్ని ఎవరో పెట్టరు. బైబిల్ మాత్రం మంచి స్థలంలో పెడతావు. షెల్ఫ్లో పెడతావు. లేకపోతే చూడగానే కనబడేటట్టు ఆ షెల్ఫ్కి మిర్రర్ ఉంటే ఆ మిర్రర్ లోపల పెడతావు. బైబిల్కి పెట్టే ప్లేస్ మంచిదే నువ్వు. కానీ హృదయంలో బైబిల్ ఎక్కడ ఉంటుందో తెలుసా? చీపురు పెట్టిన స్థలంలో ఉంది నీ హృదయంలో. అంటే ఊడ్చుకొని పారేస్తాం కదా, అది మూలం పెట్టేస్తాం. మరలా ఆ చీపురు ఎప్పుడు అవసరం అంటే ఊడ్చడానికి అవసరమైనప్పుడు అవసరం. అలాగే బైబిల్ని కూడా అవసరానికి వాడుకుంటావు. భయం వేస్తే కాసేపు బైబిల్ చదువుతావు, ఏదన్నా రోగం వస్తే బైబిల్ చదువుతావు, ఏదన్నా ఆపద వస్తే బైబిల్ చదువుతావు, తర్వాత తీసి పక్కన పెట్టేస్తావు, ఆ తర్వాత బైబిల్ చదవవు నువ్వు. అంటే ఇంటిలో మాత్రం మంచి ప్లేస్లో ఉంది బైబిల్, నీ హృదయంలో మాత్రం లాస్ట్ ప్లేస్లో ఉంది బైబిల్. ఆల్మోస్ట్ చీపురు పెట్టే స్థలంలో ఉంది. కానీ నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని నువ్వు లోపల పెట్టుకుంటే, నీ అంతరంగంలో పెడితే, నీ వాక్యమే నాకు కావాలి, నీ వాక్యమే నా ఆధారం అని నువ్వు
వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తూ ఉంటే ఏ పాపము మన హృదయంలోనికి రాదు, ఏ పాపపు జాడలు మన హృదయంలో ఉండవు. దావీదు గారు 133వ వచనంలో ఏమని అడుగుతున్నాడో చూడండి దేవుణ్ణి. 133వ వచనంలో దేవుని ఏమని అడిగాడు చెప్పండి, చదవండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. చూసారా, వాక్యము నీ అడుగుల్ని స్థిరపరుస్తుంది, అంటే నీ లైఫ్ని సెటిల్ చేస్తుంది. వాక్యం, నీ వాక్యం అంటే నువ్వెక్కడ ఉండాలో వాక్యం చెబుతుంది, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుని వాక్యం చెబుతుంది, నీ పిల్లలు ఎలాగూ సెటిల్ అవ్వాలో దేవుని వాక్యం చెబుతుంది, నీవు నీ కుటుంబము ఎలాగూ ఆశీర్వదించబడాలో వాక్యం చెబుతుంది, నిన్ను స్థిరపరుస్తుంది. అనగా వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ పవర్ టు సెటిల్ యువర్ లైఫ్. నీ లైఫ్ని సెటిల్ చేసే పవర్ దేవుని వాక్యంలో ఉంది. ఎలా సెటిల్ అవ్వాలో, ఏం చేయాలో అర్థం కాదు అని అనుకోని అవసరం లేదు. వాక్యానికి నువ్వు లోబడితే వాక్యం నిన్ను సెటిల్ చేస్తుంది, వాక్యం నీ పిల్లల్ని సెటిల్ చేస్తుంది, వాక్యం నీ ఫ్యూచర్ని సెటిల్ చేస్తుంది. వాక్యము నీ జీవితానికి చక్కని స్ట్రక్చర్, ఆ నిర్మాణాన్ని ఇస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని మనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. భక్తులైన వారు దేవుని వాక్యానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. 130వ వచనంలో కూడా ఏమంటున్నాడు దావీదు గారు, 130, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అందరి మాట చదవండి, పెద్దగా చెప్పండి. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అంటే నీకు తెలివితేటలు నేర్పుతుంది వాక్యం. దేవుని వాక్యం నీకు తెలివితేటలు నేర్పుతుంది. నీ లైఫ్ను గురించి ఒక అండర్స్టాండింగ్ ఇస్తుందండి వాక్యం. నీ ఫ్యామిలీని గురించి ఒక అండర్స్టాండింగ్లోకి తీసుకువెళుతుంది వాక్యం. నీకు ఏదైనా శోధనలు వస్తే ఆ శోధనలో నువ్వు ఏం చేయాలో ఒక అండర్స్టాండింగ్ ఇచ్చేది దేవుని వాక్యం. అందుకనే దావీదు గారు అంటున్నాడు, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. ఒకసారి ఈ మాట అందెవరు చెప్పండి, ఈ మాట అంద ఎవరు? 130 వచ్చిన మరలా చదవండి. నీ వాక్యములు వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించను. ఎవరు ఈ మాట చెప్పింది? ఎవరు? దావీదు గారు కదా, దావీదు గారు. సరే, ఇప్పుడు దావీదుని 2 రకాలుగా చూద్దాం. దావీదు మొట్టమొదట చేసిన పని ఏంటి? మొట్టమొదట ఆయన ప్రొఫెషన్ ఏంటి? గొర్రెల్ని కాచుకునేవాడు. ఓకేనా, గొర్రెల్ని కాచుకునేవాడు. ఆ తర్వాత ఆయన ఏమన్నా స్కూల్ ఎడ్యుకేషన్ చేశాడా? ఉందా బైబిల్లో? స్కూల్ ఎడ్యుకేషన్ లేదు. పోనీ డైరెక్ట్గా స్కూల్ మానేసి నాకు 30 సంవత్సరాలు వచ్చినాయి బాబు ఇంకేంటి స్కూల్ అని డైరెక్ట్గా కాలేజీలో ఏమైనా చేరాడా? ఎవరు చేర్చుకోరుగా, అలాంటి కాలేజీలు ఏమి లేవు కదా, కాలేజీ లేదు. యూనివర్సిటీ చదువు ఏమైనా చదివాడా? లేదు. సరే, స్కూల్ ఎడ్యుకేషన్ లేదు, కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లేదు. పోనీ ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక మంచి విద్యను నేర్పే గురువు దగ్గర ఏమన్నా నేర్చుకున్నాడా అని ఆలోచన చేస్తే అలాంటిది కూడా ఏమీ లేదు. అంటే దావీదుకి స్కూల్ ఎడ్యుకేషన్ లేదు, కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లేదు, ఒక గురువు దగ్గర నేర్చుకున్నది కూడా లేదు. ఆయన ఏం చేసేవాడు? గొర్రెల కాపరి. తర్వాత ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఇప్పుడు చూడండి, గొర్రెల కాపరికి ఉన్న జ్ఞానం లేక తెలివి రాజ్యాన్ని పరిపాలించడానికి సరిపోతుందా? సరిపోతుందా? ఆ నాలెడ్జ్ కానీ, ఆ క్లవర్నెస్ కానీ,
ఆ డెసిషన్ మేకింగ్, ఒక నిర్ణయం తీసుకోవటం కానీ, గొర్రెలను కాసేటప్పుడున్న తెలివి రాజ్యాన్ని పరిపాలించడానికి ఎట్టి పరిస్థితుల్లో చాలదు. మరి అంత తెలివి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అది అందుకు రాశాడు, అది తెలివి లేని వారికి తెలివి కలిగించు. అది ఎవరో గూర్చి కాదు, ఆయన గూర్చే రాసుకున్నాడు. నాదేముంది, నేను తెలివి తక్కువని, గొర్రెలను గాయటం తప్ప నాకేం తెలీదు, నేను తెలివి లేనివాడిని. కానీ రాజ్యాన్ని పరిపాలించే తెలివి, సైన్యాన్ని నడిపించే తెలివి, అలాగే యుద్ధాలు చేసే తెలివి, దేశాన్ని స్వతంత్రించుకునే తెలివి, ఇదంతా దేవుడిచ్చిన తెలివే. అందుకనే వాక్యము అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ప్రియరా, వాక్యాన్ని మనం చాలా విలువగా చూసుకోవాలి. బైబిల్ మన చేతిలో ఉంది, కానీ నువ్వు బైబిల్ని చదివితేనే నీకు తెలివి పెరుగుతుంది, నీకు జ్ఞానం వస్తుంది, పరలోకాన్ని గూర్చిన ఆలోచనలు నీకు వస్తాయి. తర్వాత చూడండి, దేవుని వాక్యము నీకేం చేస్తుంది అని అంటే, కీర్తన గ్రంథంలోనే చదువుదాము. 107వ కీర్తన తీయండి. 107వ కీర్తన దేవుని వాక్యం మనకు చేసే పని ఏంటంటే, 20వ వచనం చూడండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏమిటంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. అనగా వాక్యానికి బాగు చేసే లక్షణాలు ఉన్నాయి. అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మెడిసిన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఏ హాస్పిటల్. The word of God is a doctor. The word of God gives good health. దేవుని వాక్యము నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇందాక నేను చెప్పాను చూడండి, కెనెత్ ఈ హెగెన్ అనే దైవజనుడికి, సరే గుండెపోటు వస్తుంది, నువ్వు చనిపోతావని సాతానుడు చెప్పింది, అదొకటి, దాన్ని జయించాడు. అంతకుముందు 19 సంవత్సరాలకే ఒక వ్యాధి వచ్చిందంట ఆయనకి. అట్ ది ఏజ్ ఆఫ్ 19 years, 19 సంవత్సరాలకి పెద్ద వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని చూయించుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్స్ చూసి, ఆల్మోస్ట్ నీ బాడీ డెడ్ పొజిషన్లో ఉంది, ఇక నువ్వు ఒక కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతావు, నీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు 19 years కదా నీకు, 19 years కూడా కంప్లీట్ అవుతాయి అని చెప్పలేము. 20th year, 20వ సంవత్సరం వచ్చేసరికి ఇక నువ్వు ఉండవు, నువ్వు చనిపోతావు అని చెప్పేశారంట డాక్టర్లు. ఆ టైంలో ఇదే వాక్యాన్ని పట్టుకున్నాడు ఆయన. ఏ వాక్యం? 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. ప్రభా, నీ వాక్యం నన్ను బాగు చేస్తుంది కదా, నీ వాక్యం నా జబ్బు తీసేస్తుంది కదా, నీ వాక్యం నా రోగాన్ని తీసేస్తుంది కదా అని ప్రార్థన చేయగా 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 ఆయనకు ఆ రోగం తగ్గిపోతా వచ్చింది. ప్రియరా, దేవుని వాక్యం అంటే అర్థం ఏంటంటే, నీ రోగాలను తగ్గిస్తుంది దేవుని వాక్యం. నమ్మండి, మీరు వాక్యాన్ని నమ్మండి. వాక్యాన్ని, ఈ వాక్యము ద్వారా నా రోగం పోవునుగాక, ఈ వాక్యము ద్వారా నాకు స్వస్థత వచ్చునుగాక అని చెబుతూ ఉండండి. నీ బాడీలో వాక్య సంబంధమైన యాంటీబయాటిక్స్ పెరిగి నీ రోగం తగ్గిపోయేటట్టు చేస్తాడు.
అంత పవర్ ఉంది దేవుని వాక్యంలో. దేవుని వాక్యంలో అంత పవర్ ఉంది. ఒకవేళ నీలో లాంగ్ టైం ఉండే డిసీజెస్ అలాంటిది ఏదైనా ఉన్నా సరే, వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తావంటే వాటిని కూడా దేవుడు మార్చేస్తాడు, తీసేస్తాడు. ఏమని చదువుతున్నావు? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన తన వాక్కును పంపి బాగు చేశాను. ఆయన వాక్యాన్ని నీకు ఇస్తా ఉన్నాడు. ప్రభా, ఈ వాక్యము ద్వారా నన్ను స్వస్థపరచండి, ఈ వాక్యము ద్వారా నాకు విడుదల ఇవ్వండి అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు స్వస్థత ఆటోమేటిక్గా వస్తుంది. అది ఎలాంటి బలహీనత అయినా సరే శరీరంలో నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. అందుకే నువ్వు వాక్యాన్ని ఎప్పుడు ధ్యానం చేయాలి. ఇప్పుడు విషయం ఏంటంటే, అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను ఒక చిన్న పని చేయబోతున్నాను. అదేంటంటే, మీ పైన ఫ్యాన్లు ఉన్నాయి కదా, ఫ్యాన్లు ఉన్నాయి, ప్రతి రూమ్లో ఫ్యాన్లు ఉన్నాయి. దేవుడు మనకి ఎక్కడ చూసినా ఫ్యాన్లు ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఈ ఫ్యాన్లన్నీ ఆపించబోతున్నా. అన్ని ఫ్యాన్లు ఆపేసేయాలి, ఎక్కడోళ్ళు అక్కడ. ఏ రూమ్లో వాళ్ళు ఆ రూమ్లో ఇప్పుడు అన్ని రూముల్లో ఫ్యాన్లు ఆపేసేయాలి. నా పైన ఉన్న ఫ్యాన్ కూడా. చెప్పేది అనరా బాబు. చాలా ఫాస్ట్గా ఉన్నారండి జనాలు. ఇప్పుడు చూడండి, ఈ ఫ్యాన్ లేకపోతే ఒక 5 నిమిషాల్లో మీలో సణుగుడు బయలుదేరిద్ది. అబ్బా ఏంది తిరిగే ఫ్యాన్ లేకుండా పోయినాయి, అసలు ఫ్యాన్ లేకపోతే ఎట్లా ఉండాలి, ఫ్యాన్ లేకపోతే ఎలా బ్రతకాలి, ఫ్యాన్ లేకపోతే ఏంటి మన పరిస్థితి అని. ఫ్యాను లేకపోతే ఉండలేరు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏమైందంటే, ఫ్యాన్ లేకుండా ఉండలేము, కానీ వాక్యం లేకుండా మాత్రం బ్రతుకుతున్నాం మనం. ఇప్పుడు వేసుకోండి ఫ్యాన్లు. ఫ్యాన్ లేకుండా అయితే ఉండలేము, కానీ వాక్యం లేకుండా ఎంతకాలమైనా ఉండగలం. ఏం లేకుండా, వాక్యం చదవకుండా, పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా, లేకపోతే డైలీ మెసేజ్ చదవకుండా వారమంతా ఉండగలవు, ఎన్ని రోజులైనా ఉండగలవు, కానీ ఫ్యాన్ లేకుండా మాత్రం ఉండలేము. ప్రియులారా, మన లైఫ్ ఎలాగ మారిపోవాలంటే, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా అని చెప్పాలి. అందరూ చెప్పండి అన్నమాట. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. చప్పట్లు కొట్టండి. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. అలాంటి స్థాయికి రావాలి ప్రియరా మనం. వాక్యము చదవని రోజు నీ జీవితంలో ఉండకూడదు. ఆమేన్. వాక్యము చదవకుండా మర్చిపోయిన రోజు ఒక్కటి కూడా నీ జీవితంలో ఉండకూడదు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన వాక్యం మీద ఆధారపడతామో నీకు ఆరోగ్యం వస్తుంది, బాధలలో నెమ్మది వస్తుంది, నీకు తెలివి వస్తుంది, నీకు దీర్ఘాయుష్ వస్తుంది, నీకు జ్ఞానము వస్తుంది,
అలాగే దేవుని వాక్యము ద్వారా నీ హృదయంలో సంతోషము, ఆనందం వస్తుంది. అంతేకాదు, వాక్యము మన దగ్గర ఉన్నప్పుడు మనం వర్ధిల్లుతాము. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అనంటే దేవుని వాక్యం ఉండాలి. యోసేపును గురించి మనం చూస్తే, యోసేపు ఐగుప్తు దేశంలో అక్కడ ఉన్న అందరికీ ధాన్యము పంచేవాడుగా మారాడు. ధాన్యము అందరికీ ఇచ్చేవాడుగా మారాడు. అంతగా వర్ధిల్లాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యము యోసేపులో ఉన్నది. చివరిగా వాక్యాన్ని చూసి ముగించుకుందాం. యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఏమవుతామంట? మనం వర్ధిల్లుతాము. అందరి మాట చెప్పండి. దేవుని వాక్యమును ధ్యానము చేస్తే మనము వర్ధిల్లుతాము. ఆమేన్. మనం డెవలప్ కావాలి అనంటే నువ్వు వాక్యాన్ని పాటించాలి. వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని పాటించాలి. అప్పుడు నీ డెవలప్మెంట్ ఉంటుంది. మరి అలాగూ మనం దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇద్దామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి, పరిశుద్ధాత్మ దేవుని, అవును ప్రభా, నా జీవితంలో నా మార్గము వర్ధిల్లాలి అనంటే, నా జీవితం వర్ధిల్లాలి అనంటే మీ వాక్యము కావాలి ప్రభా. మీ వాక్యానికి నేను అంత ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రభా. నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఎవరికి వాళ్ళము, మా ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది మీ బైబిల్ చదవాలి ప్రభా. ఆ గ్రహింపు మాకు ఇవ్వండి అని ప్రభువుని అడుగుదాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి పిల్లరా. ప్రతి ఒక్కరూ నీ డ్యూటీస్ కోసం బిజీగా బైబిల్ చదవకుండా వెళుతున్నావేమో. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చాలా రాంగ్ చేస్తున్నావు. నువ్వు ఆ రాంగ్ ఎక్కడ నువ్వు పొరపాటు చేస్తున్నావు, దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఏది ఏమైనా నేను దేవుని వాక్యం చదవకుండా నా డ్యూటీకి కూడా వెళ్ళను ప్రభా. వాక్యానికి నేను ప్రాముఖ్యత ఇస్తాను, దేవుని వాక్యాన్ని చదువుతాను అని ఒక తీర్మానం చేసుకుంటావా? పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభా, ఈ లోకములో ఈ ఫ్యాన్లు లేక ఏసీలు లేక ఇలాగూ కొన్ని సుఖ సౌఖ్యాలకు మేము అలవాటు పడి ఉన్నాము. అవి లేకుండా ఉండలేమనే ఫీలింగ్తో మేము బ్రతుకుతున్నాము. కానీ అది ముఖ్యం కాదు. వాక్యము లేకుండా మేము ఉండలేమనే స్థాయిలోకి మేము వెళితేనే మేము అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము ప్రభా. కావున నాయనా, దేవుని వాక్యమును మేము పఠించేవారిగా, దేవుని వాక్యమును మేము పాటించువారిగా చేయండి ప్రభువా. ఈ ప్రియులను మీరు దర్శించండి, వీరి ఆత్మలు వర్ధిల్లునట్లుగా చేయండి, వీరి కుటుంబాలు వర్ధిల్లునట్లుగా చేయండి. వీరి యొక్క గృహాలు, ఆర్థిక పరిస్థితులు, ఆత్మీయ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ సంబంధాలు మెరుగుపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ వాక్యమును అలాగూ మేము ధ్యానించువారిగా చేయమని, ఈ ప్రియులను వాక్యములో స్థిరపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.